హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడే చేరుకోవడం జరిగింది. జూబ్లీస్ నివాసం చంద్రబాబు జూబ్లీస్ నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. అయితే ప్రధానంగా ఎన్నికల కోడ్ రావడం జరిగింది. మే 13వ తారీఖున కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. జూన్ 4న కూడా కౌంటింగ్ ఈసీ ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన నేపథ్యంలో దాదాపుగా 56 రోజులు ఎన్నికలకు ఉన్న క్రమంలో ముఖ్యంగా ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ కూడా 2024లో కలిసి పోటీ చేయాలంటూ కూడా మోడీ సమక్షంలో చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్ళి పొత్తు కుదుర్చుకున్న తర్వాత కూడా సీట్ల షేరింగ్ విషయం కూడా ఒక కొలిక్కు అయితే వచ్చింది. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తుంది కాబట్టి ఇప్పటికే జనసేన, బీజేపీకి సంబంధించిన సీట్ల షేరింగ్, టీడీపీకి సంబంధించిన సీట్ల షేరింగ్ కూడా పూర్తయింది. కాకపోతే ఎక్కడైతే అభ్యర్థుల ఎంపికలో కొంచెం అక్కడక్కడ ఏదైతే టీడీపీ, జనసేన అభ్యర్థుల మధ్య టికెట్లు ఆశించి నిరాశ పడుతున్న క్రమంలో ఇప్పుడు ఈ భేటీ ప్రధానంగా టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక పైన కూడా ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారానికి కూడా సిద్ధం చేసుకుంటున్నారు. 26వ తారీఖు నుంచి కూడా చంద్రబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. దాదాపు 50 రోజుల్లో కూడా చంద్రబాబు మొత్తం 56 జిల్లాల్లో కూడా చంద్రబాబు ఎన్నికల ప్రచారం ఉంటున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రోజుకు 3 బహిరంగ సభలు ఉండేలాగా కూడా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇటు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ నెల 27వ తారీఖు నుంచి ఉమ్మడి గోదావరి జిల్లా అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం వారాహి యాత్ర ఉండబోతుందంటూ కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటూ కూడా ప్రకటించిన క్రమంలో అక్కడ టీడీపీకి సంబంధించిన వర్మ గత 4 సంవత్సరాల నుంచి కూడా ఆయన టికెట్ వస్తుందని చెప్పి ఆశించి కింద గ్రౌండ్ లో కూడా కార్యకర్తలతో మమేకమై పని చేసుకున్న క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి లిస్ట్ లో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ఎమ్మెల్యే స్థానాన్ని నేను పోటీ చేస్తానంటూ కూడా చెప్పిన క్రమంలో వర్మ కార్యకర్తలు కొంచెం అక్కడ వాళ్ళ మధ్య విభేదాలు రగిలాయి. తర్వాత చంద్రబాబు వర్మని పిలిచి సర్ది చెప్పి జనసేన నేత పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయాలంటూ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత కూడా వర్మ కింద పిఠాపురం జిల్లాలో మొత్తం టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు జనసేన తో కూడా కలిసి ఈ 2024లో పిఠాపురంలోని జనసేన నేత పవన్ కళ్యాణ్ కి మనం సపోర్ట్ చేయాలి అంటూ కూడా వర్మ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. అయితే తర్వాత నిన్న కాక మొన్న మనం జనసేన నేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో చేరికలు సంబంధించిన ఒక మీటింగ్ అయితే జరిగింది. ఆ మీటింగ్ లో జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, ఏదైతే ఒకవేళ పిఠాపురం ఎమ్మెల్యే స్థానాన్ని ఉదయ్ పోటీ చేస్తాడు, బీజేపీ ఆదేశిస్తే నేను ఎంపీగా పోటీ చేయాల్సి వస్తుంది, నేను పోటీ చేయాల్సి వస్తే కాకినాడ ఎంపీ నేను పోటీ చేస్తాను, పిఠాపురంలో ఉదయ్ పోటీ చేస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే ఈ చెప్పిన తర్వాత నిన్న వర్మ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే పిఠాపురం సీటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తా అన్నారు కాబట్టి నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇస్తానని చెప్పాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కాకుండా వేరే ఎవరైనా పోటీ చేస్తే అది నేనే పోటీ చేయాలి, ఎందుకంటే దాదాపుగా 2 దశాబ్దాలుగా కూడా నేను ఎన్నికల్లో టీడీపీ సపోర్ట్ చేస్తా ఉన్నాను. 20 సంవత్సరాల నుంచి కూడా నేను టీడీపీ యాక్టివ్ గా ఉన్నాను, నాకు ఆ సీటు కావాలంటూ కూడా నిన్న కామెంట్ చేయడం జరిగింది. అయితే ఇది ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ప్రధానంగా ఈ ఏదైతే టీడీపీ, జనసేన సంబంధించిన ఇప్పుడు మనం చూసుకోవచ్చు, విజయవాడ వెస్ట్ నుంచి కూడా పోతిన మహేష్ టికెట్ ఆశించి అక్కడ టికెట్ రాకపోవడంతో కూడా పోతిన మహేష్ కూడా నిరుత్సాహంలో ఉన్నారు. అయితే ఇలాంటి ఏదైతే ప్రధానంగా టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక పైన కూడా ప్రధానంగా చర్చించాల్సింది. ఇప్పటికే ఇటు జనసేన 21 స్థానాలు, అదేవిధంగా బీజేపీ 10 స్థానాలు, ఇప్పటికే
టీడీపీ 94 ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. అదేవిధంగా నెక్స్ట్ 14 తో సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. అదేవిధంగా ఇప్పుడు టీడీపీ 16 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 17 ఎంపీ స్థానాలు అభ్యర్థులని రిలీజ్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 26వ తారీఖు నుంచి చంద్రబాబు గారి ఎన్నికల ప్రచారం ఉంది కాబట్టి ఈ లోపే సీట్ల సర్దుబాటు, అదేవిధంగా అభ్యర్థుల ఎంపిక పైన కూడా పూర్తి చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు వేసింది. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 21 స్థానాలు ఉమ్మడి సీట్ల షేరింగ్ లో 21 స్థానాలు ప్రకటించిన క్రమంలో ఏదైతే ఈ యొక్క 21 స్థానాలు అభ్యర్థులను కూడా ప్రకటించాలి. ఈ ప్రకటించే క్రమంలో అక్కడ కొన్ని కార్యకర్తల్లో నాయకుల్లో విభేదాలు ఉన్నాయి. టికెట్ ఆశించి కొంతమంది ఉమ్మడి షేరింగ్ లో ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో కొంతమంది త్యాగం చేయాల్సి వస్తుందో ఆ సీట్ల సర్దుబాటు మీద ప్రధానంగా ఈ భేటీ ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఉమ్మడి ఎన్నికల ప్రచారం అంటే మనం చూసుకోవచ్చు, దాదాపుగా 56 రోజులు ఎన్నికలకు టైం ఉన్న క్రమంలో ఈ భేటీ ప్రధానంగా సంచరించింది. రాజకీయ వర్గాల్లో కూడా ప్రధానంగా సంచరించింది. 26వ తారీఖు నుంచి చంద్రబాబు ప్రచారం ఉంటుంది. అదేవిధంగా 27వ తారీఖు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం ఉంటుంది. అయితే ఈ ప్రచారంలో అటు అధిష్టానం వైసీపీ ఇప్పటికే సిద్ధమంటూ సభ పేరుతో సక్సెస్ అయిన నేపథ్యంలో 27వ తారీఖు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు. బస్సు యాత్ర నుంచి ఏదైతే ఇడుపులపాయ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి తన ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. జనాల్లోకి వెళ్లి జనాల నాడి తెలుసుకుపోతున్నారు. అయితే ఆ క్రమంలోనే ఇప్పుడు ప్రతిపక్షం కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు అదేవిధంగా బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సమయంలో ఎన్నికల ప్రచారం కూడా రూపొందించుకున్నారు, ప్రణాళిక కూడా రూపొందించుకున్నారు. అయితే ఈ భేటీలో ప్రధానంగా సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక, ఏదైతే చిన్న సమస్యలు టీడీపీ జనసేన మధ్య కార్యకర్తల్లో కింద గ్రౌండ్ లో నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయో ఆ విభేదాలని సర్దుబాట్లు చేసుకుని ఎన్నికల వ్యూహానికి ఎలా జగన్మోహన్ రెడ్డిని ఎలా ఎదుర్కోవాలి, కింద గ్రౌండ్ ని ఎలా కలుపుకుని వెళ్లాలంటూ కూడా ప్రధానంగా ఈ భేటీలో అయితే చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి.